ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలంలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. శ్రీ క్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చి పెట్టారని పారిశుద్ధ కార్మికుడు చూపించారు. ఇందులో చోటు గురువారం కొన్ని అవశేషాలను గుర్తించారు. ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే. పారిశుద్ధ కార్మికుడి ఫిర్యాదుతో అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పారిశుద్ధ కార్మికుడి వెంట తీసుకువెళ్లి దర్యాప్తు చేపట్టారు. నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన ప్రారంభించారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 13 చోట్లను అతడు గుర్తించగా ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం 6వ ప్రాంతంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్ కు పంపించింది. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు చెబుతున్నారు. రైట్, ఇక ఏదైతే ధర్మస్థలిలో కర్ణాటక ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలంలో అనుమానాస్పద మరణాలపైన మిస్టరీ అయితే కొనసాగుతుంది. ఎట్టకేలకు 6వ ప్రాంతంలో 6వ ప్లేస్ లో కూడా అక్కడ అధికారులు మానవ అవశేషాలను గుర్తించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా వాటిని ల్యాబ్ కి పంపించారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, కర్ణాటకలో ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థల గడిచిన 20 రోజులుగా కూడా వార్తల్లో నిలిచిందని చెప్పాలి. ఇక్కడ 2 దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టారని ఒక విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడము సంచలనం రేపిన విషయం తెలిసిందే. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారిని లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానం ఉన్నట్లు కూడా పేర్కొనడం అందరినీ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పడేలా చేసిన విషయం తెలిసిందే. అయితే దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ఈ ధర్మస్థల ప్రముఖ క్షేత్రం ఉంది. స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భారీగా వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కార్తీక మాసంలో అయితే దాదాపు కోట్లాది మంది కూడా పోటెత్తుతూ ఉంటారు. దక్షిణ కాశీగా కూడా ధర్మస్థల ప్రాంతాన్ని కూడా పరిగణిస్తారు. గతంలో అయితే ఇక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఒక పారిశుద్ధ కార్మికుడు సంబంధిత ఆరోపణలపైన కూడా జూలై 3వ తేదీన దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా సంచలనం రేపింది. అయితే మొదట ఆయన సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఫిర్యాదు చేయడమో ఆ ఫిర్యాదుతో పాటు ఆయన బ్యాగ్ లో తాను పుడిచిపెట్టిన ఒక పుర్రెను కూడా తీసుకుని ఆ బ్యాగ్ లో పెట్టుకుని సుప్రీంకోర్టు అడ్వకేట్ ని హైర్ చేసుకుని ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లడము. ఎందుకంటే ఆ పలు అక్కడ ఈ ధర్మస్థల దేవాలయానికి చెందిన ధర్మకర్తల కుటుంబ సభ్యుల పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ధర్మకర్తలు అటు మొత్తం కర్ణాటక రాష్ట్రాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి ఆ దేవాలయానికి ధర్మకర్తలతో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. పొలిటికల్ గా తో పాటు ఫైనాన్షియల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అని కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆ పారిశుద్ధ కార్మికుడు జూలై 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని కూడా ఆయన కంప్లైంట్ లో పేర్కొన్నారు. అయితే ధర్మస్థలలో 1995, 2014 మధ్య కాలంలో పనిచేశానని, అనేక మంది బాధితుల మృతదేహాలు ఖననం చేశానని అని కూడా ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నాడో ఆయన వివరించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని కూడా పేర్కొన్నాడు. మృతదేహాలను త్వరగా కుళ్ళిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని, 2010లో పాఠశాల చదువుతున్న ఒక స్కూల్ పాఠశాల దుస్తుల్లో ఉన్న ఒక బాలికను మరో చోట పాతి పెట్టినట్లు కూడా చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను తాను దానం చేసినట్లు కూడా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా తన కుటుంబానికి చెందిన ఒక మైనర్ బాలికను ఆ పై అధికారులు లైంగికంగా వేధించారని, దాంతో ధర్మస్థలం నుంచి 2014లో పారిపోయినట్లు కూడా పారిశుద్ధ కార్మికుడు కంప్లైంట్ లో రేజ్ చేశాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ తన
అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్ళీ బాహ్య ప్రపంచానికి వచ్చినట్లు కూడా తెలుస్తున్నారు. అయితే జూలై 11వ తేదీన బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో పాతిపెట్టిన ఒక మృతదేహాన్ని తవ్వి అస్థిపంజర అవశేషాలు కూడా సంబంధిత ఫోటోల ఆధారంగా అందించినట్లు కూడా అక్కడ లోకల్ కన్నడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ధర్మస్థల ఫైల్స్ అనే దానిపైన ప్రత్యేకంగా అక్కడ 2 ఛానళ్లు అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా కవర్ చేయనప్పటికీ అక్కడ 2 మీడియా సంస్థలు గడిచిన 6 నెలలుగా తీవ్ర స్థాయిలో శ్రమించి కూడా ఇది మొత్తం బాహ్య ప్రపంచానికి ధర్మస్థలంలో ఏం జరుగుతుందనేది చెప్పినాయి ఆ 2 మీడియా సంస్థలు. ఒకటి యునైటెడ్ మీడియా సంస్థ, ఇంకొకటి న్యూస్ మినిట్ అనేది. మొత్తం మహిళలే ఉన్నారు దాంట్లో. మెజారిటీ ఎడిటర్ ఇన్ చీఫ్ దగ్గర నుండి రిపోర్టింగ్ వరకు అందరూ కూడా చాలా ధైర్య సాహసాలతో కూడా ఈ ధర్మస్థల ఫైల్స్ ని కూడా ఒక్కొక్కటికి కూడా బయటికి తీశారు. అయితే దీనిపైన లోకల్ గ్రామ పంచాయతీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు ఏం చెబుతున్నాడంటే, తాము అఫీషియల్ గా 2006 నుంచి కూడా అక్కడ ఎంతో మంది భక్తులు వస్తుంటారు, వైరాగ్యంతో ఇక్కడ నేత్రావతిలో సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉంటారు. వాళ్ళని కొంతమందిని మేము అధికారికంగా మేమే పూడ్చిపెట్టామని చెబుతున్నాడు. అలాగే ఎవరైతే ఈ విజిల్ బ్లోయర్ ఉన్నాడో తాను చెబుతున్న మాటల పట్టి అసలు స్పష్టతనే లేదు. ఆయన ఎవరు, ఎక్కడ పని చేశారో, ఆయన చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజాలు లేవంటూ కూడా అక్కడ వైస్ ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీ ధర్మస్థల ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు నిన్న ఒక ప్రముఖ మీడియా సంస్థకి కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో దాన్ని చెప్పే క్రమంలో కూడా తాము ఏది చేసినా కూడా అధికారికంగా ఎంతో మంది అనాథలు, కొంతమంది అనాథ శవాలని కూడా తాము పూడ్చిపెట్టామని, సో వాటిని ఈయన వీటికి జత చేస్తున్నాడా అనేది కూడా మాకు సందేహాస్పదంగా ఉందని కూడా చెప్పడము. కానీ ఏదేమైనప్పటికీ ఈ విజిల్ బ్లోయర్ మాత్రము పలు సంచలనాత్మకమైన విషయాలు కూడా వెల్లడించాడు కోర్టుకి. అనంతరం కూడా 13 స్పాట్లు ఏవైతే ఉన్నాయో నేత్రావతి నది ఒడ్డున 2, అలాగే 3, 4, 5, దాంతో పాటు 2 నుంచి 5 స్పాట్ల వరకు కూడా అది నేత్రావతి నది ఒడ్డునే ఉంటాయి. మిగతావి 3, 4, 5 డీప్ ఫారెస్ట్ లో ఉంటాయి. అయితే మొదటి రోజు తవ్వకాలకు ప్రారంభించిన సిట్ అధికారులు అలాగే ఫోరెన్సిక్ అధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో మొదట 2, 3, 4, 5 ఏవైతే ఉన్నాయో 2, 3 వాటిలో స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలాంటి అవయవాలు అంటే అవశేషాలు మానవ శరీరానికి సంబంధించి ఏవి దొరకలేదు. అలాగే తర్వాత 3, 4, 5కు వెళ్లేసరికి అప్పటికే సాయంకాలం అయింది. అది డీప్ ఫారెస్ట్ లో ఉండడము, టఫ్ టెరేన్ అంటే చాలా కాస్త టఫ్ గా ఉంటుంది అక్కడికి అడవుల్లోకి వెళ్ళడము. దీంతో భారీ వర్షంతో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్లారు. కానీ 6వ స్పాట్ ఏదైతే ఉందో, మొత్తం ఈ విజిల్ బ్లోయర్ 13 స్పాట్లు చూపిస్తే దాంట్లో 6వ స్పాట్ లో కొన్ని ఎముకలు లభించడం కూడా సంచలనాత్మకంగా మారింది. సో ఇమ్మీడియట్ గా దాన్ని మంగళూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా తరలించారు. అనంతరం 7వ స్పాట్ లో కూడా పలు సంచలనాత్మకమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. దీనిపైన అధికారికంగా అంటే పోలీస్ అధికారులు ధృవీకరించలేదు. కానీ ఒక 13 ఏళ్ల బాలికకు సంబంధించిన ఎముకలు 7వ స్పాట్ లో బయటపడ్డాయనేది కూడా కొద్ది నిమిషాల కిందట కూడా ఇప్పుడు తెలుస్తోంది. దీనిపైన పోలీసులు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నాడో పారిశుద్ధ కార్మికుడు తాను 13 స్పాట్లు చెప్పాడని, కానీ తాను ఇంకా డీప్ ఫారెస్ట్ లో ఎంతమందిని పూడ్చిపెట్టాడో వాటిపై సైట్ల గురించి ఇప్పుడే అధికారికంగా ఎక్కడ చెప్పలేదని, కానీ నమ్మకమైన పోలీస్ అధికారులకు మాత్రము పలు చోట్ల ఇంకొన్ని చోట్ల కూడా ఉన్నాయనేది కూడా ఆ విజిల్ బ్లోయర్ స్పష్టం చేశాడనేది కూడా తెలుస్తోంది. సో అయితే శ్రీచరణ్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో కూడా ఇప్పటి వరకు ఏవైతే సర్చ్ ఆపరేషన్ చేశారో ఇందులో ఫస్ట్ బయటపడిన ఆధారం ఇదే అని చెప్పాలి. దీనికి సంబంధించి ల్యాబ్స్ కి ఏమైనా పంపించారా? రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి దీనికి సంబంధించి? అయితే ఇప్పుడు ఇక్కడ కర్ణాటక పోలీసులు సిట్ అధికారులు కూడా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి త్వరగా దీన్ని ఎక్స్పెడైట్ చేసి దీంట్లో నిజ నిర్ధారణ చేసి నిజంగానే ఆ విజిల్ బ్లోయర్ ఆరోపిస్తున్నట్టు తాను 100ల పైగా శవాలు 1995 నుంచి 2014 వరకు తాను పూడ్చినట్లు చెబుతున్నాడు. ఏవైతే డీటెయిల్స్ చెబుతున్నాడో వాటికి సంబంధించి అంటే ఎముకలకి DNA టెస్ట్ ఎలా చేస్తారు, ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి గతంలో 2012లో కూడా అక్కడ సౌజన్య అనే 17 ఏళ్ల యువతి అత్యాచార ఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన విషయం తెలిసింది. సిబిఐ కూడా అనంతరం కూడా సిబిఐ కూడా దీంట్లో ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదని చెప్పడం కూడా గమనార్హము. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ 6, 7 ఏవైతే 2 స్పాట్లలో దొరికిన ఎముకలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి మంగళూరుకి అయితే
తరలించారనేది కూడా తెలుస్తోంది. అయితే ఒక చోట ఏకంగా 12 ఎముకలు దొరికాయనేది కూడా ఆ స్పాట్ లో తాను మొదట విజిల్ బ్లోయర్ చూపెట్టిన 13 స్పాట్లలో ఒక స్పాట్ లో 12 ఎముకలు లభించాయని, వాటిని ఇమ్మీడియట్ గా కూడా తీసేసి అంటే దొరికిన వాటిని ఒక బ్లూ క్లాత్ లో అలాగే కవర్ లో అది కట్టేసి ఇమ్మీడియట్ గా బంగళూరుకి తరలించారనేది కూడా తెలుస్తోంది. కానీ నిజంగానే చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి మొదట 2 రోజులు మాత్రం ఎగ్జిబిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, తవ్వకాలు ప్రారంభమయ్యాయో అసలు అక్కడ ఎలాంటి ఆధారాలు లభించకపోవడము, అలాగే ఫుల్ వర్షం పడటము, దీంతో పాటు అంటే ఆ నేత్రావతి నది ఒడ్డున దాదాపు 5 స్పాట్లు చూపించడము, అలాగే యూజువల్ గా జియోగ్రఫికల్ గా కూడా అంటే అది డీప్ ఫారెస్ట్ లో ఉంటుంది. ఆ మలబార్ బెల్ట్ అంతా కూడా మలబార్ బెల్ట్ లో ఇది కూడా ధర్మస్థల కూడా ఒక పార్ట్. అయితే విపరీతమైన ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం వర్షంతోని. అలాగే నేత్రావతి నది కూడా ప్రత్యేకంగా వర్షాకాలంలో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. సో అడవితో పాటు ఆ స్పాట్ లో ఎక్కడైతే తాను పూడ్చిపెట్టాడో యూజువల్ గా అయితే 3 నుంచి 4 ఫీట్లకి తవ్వుతారు. కానీ సిట్ అధికారులు మాత్రము దాదాపు 6 ఫీట్ల పైగా లోతుగా కూడా తవ్వించినా కూడా అక్కడ ఈ 3 నుంచి 5 స్పాట్ల వరకు ఎలాంటి మానవ శరీరానికి సంబంధించిన అవయవాలు దొరకలేదు. కానీ 6-7 స్పాట్లు ప్రస్తుతం దొరికాయనేది కూడా చర్చ జరుగుతుంది. మరి ఇక మిగతా స్పాట్లలో ఎలాంటివి నిజ అంటే తాను ఆరోపించినట్టు తాను పూడ్చిన శవాలు ఏదైతే విజిల్ బ్లోయర్ చెప్పారో అవన్నీ కూడా బయటకు వస్తాయా ఏందా అనేది కూడా ఫర్దర్ గా. అయితే శ్రీచరణ్, ఇప్పటి వరకు తప్పిపోయిన వారికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ కథనం బయటకు వచ్చిన తర్వాత ఆ తప్పిపోయిన వారికి సంబంధించిన పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా బయటకు వచ్చారా? ఎస్, అనన్య భట్ అని చెప్పి మణిపాల్ ఉడిపి దగ్గర మణిపాల్ అనే అక్కడ మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ స్టూడెంట్. ఆ పిల్ల కూడా 2003లో ధర్మస్థలకి మంజునాథ స్వామి దర్శనానికి వచ్చి అన్యోన్యంగా ఆమె మాయమైపోవడము. సో అప్పటికే తన తల్లి సుజాత భట్ కూడా సిబిఐ లో స్టెనోగ్రాఫర్ గా కూడా పనిచేస్తోంది. అయితే ఎప్పుడైతే ఈ ధర్మస్థల ఫైల్స్ అనేటివి బయటకు వచ్చాయో, ప్రత్యేకంగా కర్ణాటకలో ఒక దూద్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఇవి బయట పెట్టిందో, ఇమ్మీడియట్ గా అనంతరం కూడా ముందుగా అనుకున్నట్టు ఆ న్యూస్ మినిట్ ఏదైతే గత 6 నెలలుగా కవరేజ్ చేస్తుందో వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆమె సుజాత భట్ ప్రత్యేకంగా ఆమె కోల్కతా నుంచి ఇక్కడ కర్ణాటక వచ్చి ఆమె కంప్లైంట్ రేజ్ చేయడము, నా కూతురు కూడా ఇలాగే తన కూతురు పైన కూడా అత్యాచారం జరిగి ఉండొచ్చని, దీనిపైన పూర్తి స్థాయిలో ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిందే అని కూడా ఆ సుజాత భట్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో మరి ఇప్పటి వరకైతే అంటే ముందుగా అనుకున్నట్టు ఆ ధర్మస్థల ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో, ప్రధాన ధర్మకర్త వీరేంద్ర హెగ్డే ప్రస్తుతం రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. సో దీంతో పాటు ఆయన పవర్ఫుల్ మ్యాన్ గా కూడా చెబుతూ ఉంటారు ప్రత్యేకంగా కర్ణాటకలో. సో ఆయనకు అగేనెస్ట్ గా, ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు అగేనెస్ట్ గా ఎవరు కూడా కంప్లైంట్ గానీ వాంగ్మూలం ఇచ్చే పరిస్థితి లేదని, ఇక పూర్తి స్థాయిలో ఈ విజిల్ బ్లోయర్ చెప్పే ఏవైతే తాను చూపెట్టిన 13 చోట్లలో అలాగే ఇంకా మిగతా చోట్లలో తాను వందల ఏవైతే పాతి పెట్టారని చెప్తున్నాడో అవి బయటికి వస్తే తప్ప నిజ నిర్ధారణ అనేది జరగదు. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. కర్ణాటక ఆధ్యాత్మిక